హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఐరా అజయ్. ఈరోజు ఫుల్ వ్లాగ్ వచ్చేసి మేమందరం కలిసి సాగర్ వెళ్తున్నాము. తెలుసు కదా, నాగార్జున సాగర్. ఈ బ్లాగ్లో అయితే మా కుట్టిగడ పుట్టెంటికలు ప్లస్ నాగార్జున సాగర్ డ్యాము ప్లస్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి ఫ్రెండ్స్. బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. ఓకే. ఓకే, సిరిగిరిపాడు దగ్గరికి అయితే వచ్చాము. 9:30 అయితే అయ్యింది అని చెప్పేసి టిఫిన్ చేద్దామని ఆపాము. ఆపిచ్చి టిఫిన్ చేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. అక్క దోశ ఎట్టుంది? పెసర దోశ వెరీ బ్యాడ్. కొట్టిపేరు అడుగు సార్ వచ్చినప్పుడు బాగాలేదంట. ఏమవుతుంది పిజ్జా బాగలేదంట. నువ్వు బెంగళూరు బ్యాగ్లో ఎవడు తినమని నేను పిజ్జా. అరే ఏం ఆర్డర్ పెట్టిందిరా నువ్వు? విన్నాక కనపలే. అబ్బా అరడు ఇట్లే హాయ్ చెప్పావా? ఎన్నిసార్లు చెప్పానంట? సాయి గారు చెల్లి అయితే ఎట్టయితే మోగిందో చూసింది. అదే మా కోసం అని చెప్పేసి నార్మల్ వెయిట్ చేస్తున్నారు. అందుకని ఫాస్ట్ టిఫిన్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. ఓకే, చిన్నగా అయితే సాగర్ అయితే వచ్చేసాము. బ్లాగ్ చూసి అక్క జారిపోతుంది, పట్టుకోండి తల్లి. ఇది చూడండి ఫ్రెండ్స్, అనాథ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత చూపించినామే తల్లి వచ్చేటప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అనాథ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి టెంట్లో. అటున్నారంట. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇల్లు ఎవరో మాకు తెలియదు ఫ్రెండ్స్. కార్ పోతే పోయింది కానీ భీమ్ ఎత్తుకొని వచ్చారా? అది మసేపు వారి గురించి. అల్లరు అల్లనా? అక్క ఏందక్క ఇది నాకు ఫ్రెండ్స్. ఊరికి హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని అన్నా హాయ్ చెప్పు పిన్ని. బాయ్.
తిన్నప్పండి. పిన్ని చూడండి ఫ్రెండ్, ఇదిగో మక్క చికెను చట్నీ కలుపుకొని తింటుంది. కరువు పోద్దయ్యా అంట. ఆఫ్ చేసానా? మా వదిన వల్ల మాకు ఈ కష్టం అయితే తప్పలేదు. ఏం చేస్తాము, సమ్మర్లో మాత్రం పిల్లల్ని తీసుకొని అసలు ఎక్కడికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. అల్లాడిపోయాం మేమైతే. ఓకే, అట్లా వచ్చాం కదా అని చెప్పేసి మీ అందరి కోసం డ్యామ్ చూపిద్దామని బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి వాటర్ లేవు, ఏం లేవు. సర్లే, వీడియో అయినా చూసి ఎంజాయ్ చేయొచ్చు ప్రతిసారి అని చెప్పేసి వీడియో అయితే తీసాము. ఇలాగే చూసేది కుడి కాలువ, రైట్ కెనాల్. సాగర్ వాటర్ అయితే దీంట్లో నుంచి మనకైతే వస్తాయని చెప్పేసి పంట కాలువలకి ఏదో సంథింగ్ అంతగా తెలియదు. భయం వేస్తుంది లేదా? ఓరే వద్దులే. గమ్ముడు వదిలే. వద్దు డాడీ, అద్దు డాడీ, అద్దు డాడీ. చెట్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి బాగా. అలా బ్రిడ్జ్ ఏంటిది? ఆ డ్యామ్ నుంచి పోయేది పైకి. ఎక్కడికి పోయేటప్పుడు బండి అరిసిద్దే ఇది. ఎందుకు? నిజంగా పోయి నీట్గా పండక్కేది. మనమందరం ఇప్పటివరకు వెయిట్ చేసిన డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్యామ్లో అయితే ఒక్క చుక్క వాటర్ లేవు. చూస్తూ ఉండండి. ఏంటిది? శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, దానికంటే పెద్దది నాగార్జున సాగర్ డ్యామ్. ఇది సమ్మర్ కదా, అది కాక ఈ సంవత్సరం వర్షాలు అస్సలు లేవు. అందుకని చెప్పి డ్యామ్ కూడా క్లోజ్ అయిపోయింది. నీళ్ళు వస్తే బాగుంటుంది బావా. అసలు ఈ సంవత్సరం వానలు ఉంటాయి కదా నీళ్ళు రానికి. మా పెద్ద బావ హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నాడని చెప్పేసి మా బావకు ఫోన్ చేశాడు. అందుకని చెప్పేసి మేము టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్ళాము రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి. అక్కడికి వెళ్ళేసరికి మా వదిన వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా కలిశారు. ఓకే, మొత్తానికి అయితే మేమందరం మళ్ళీ వదిన వాళ్ళ దగ్గరికి, అదే సాగర్ చర్చి దగ్గరికి అయితే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ కంటిన్యూ చేయబడుతుంది, చూస్తూ ఉండండి. ఈ చెట్లు విజయవాడ సైడ్ బాగుంటాయి బావా కదా. మన సైడ్ ఎందుకు నిలబడుతుంది? ఏం తింటుంది? ఉదయం పాలు, మధ్యాహ్నం పెరుగన్నం, సాయంత్రం పప్పన్నం, క్యారెట్ వేస్తా దాంట్లో, అంతే. ఇట్లా కిందికి పోవచ్చా?
అమ్మా మామూలుగా అయితే వీడియోలోనే వాయిస్ ఓవర్ ఇద్దామైతే అనుకున్నాను, కానీ కుదరలేదు. మైరా ఊరికి అరుస్తూ ఉండింది. నాకు ఫోన్ పట్టుకొని కెమెరా వీడియో తీయడమే సరిపోయింది, ఒక పక్క ఐరన్ పట్టుకోవాలి. అందుకని చెప్పేసి ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాలే. పక్కన మా ఐరా గోల్ అయితే ఎక్కువైంది. అందుకని చెప్పేసి సరేలే నిదానంగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని చెప్పేసి వీడియో వరకు అయితే తీశాను. నెక్స్ట్ మేమైతే చిన్నగా మా బావ వాళ్ళ కోసం అయితే వెళ్ళామని చెప్పా కదా. మా బావ వాళ్ళని మా చందన అయితే వాళ్ళ సిస్టర్ కూడా ఒకేసారి కలిశారు. వాళ్ళని తీసుకుని అయితే మళ్ళీ సాగర్ గుడి దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే భోజనాలు అవన్నీ చూసుకొని మళ్ళీ చిన్నగా అక్కడ ఉన్న వాటన్నిటిని అక్కడ గాజులు అవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకొని అయితే బయలుదేరిపోయాను. సాగర్లో గుడి ఏ విధంగా ఉందో అది కూడా వీడియో తీశాను, చూడండి. ఓకే, ఇక్కడైతే వీడియోస్ ఫొటోస్ అయితే తీయడానికి అలో లేదు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితే అరుస్తూ ఉన్నారు. నేను ఎట్లా తీసానంటే ఫోన్ అట్లా రివర్స్లో తీసి పట్టుకొని కెమెరా ఆన్ చేసి ఊరికి సైలెంట్గా అయితే తీశాను. ఎందుకంటే కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా గుడి చూడాలి అని చెప్పేసి మీకోసం అయితే తీయడం అయితే జరిగింది. మీ అందరూ అయితే తప్పుగా అయితే అసలు అనుకోవద్దు ఫ్రెండ్స్, మీకోసం అయితే వీడియో తీశాను. ఓకే, బాయ్ చెప్పు బాబా. దిగు బాయ్ నీకోసమే ఫేస్ సాడ్ ఫేస్ కానీ జాతమా అది గుంటూరు బస్సు. మా పెద్దబావన్ అయితే మాచర్ల డిపో దగ్గర బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి మేము కూడా చిన్నగా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతో పాటు ఎత్తిపోతల బ్లాగ్ కూడా పెట్టాను, చూసేయండి. ఓకే, బాయ్ బాయ్.